ఏసీ రిఫ్రిజిరేటర్ల మెకానికులకు రాష్ట్ర ప్రభుత్వం తమ వంతుగా తోడ్పాటు అందించే కృషి కొనసాగుతోందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే కడప ఎయిర్పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఏసీ రిఫ్రిజిరేటర్ సంఘ సభ్యుల వినతి మేరకు వారిని భవన నిర్మాణ కార్మిక సంఘంలో విలీనం చేసి వారికి ప్రభుత్వం తరపున అందాల్సిన సంక్షేమ పథకాలు ప్రభుత్వ తోడ్పాటు అందించేలా చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. అలాగే కార్మిక శాఖ తరపున చేకూరే అన్ని ప్రయోజనాలు వారికి దక్కుతాయన్నారు. గత బడ్జెట్ సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చించి కేంద్రానికి పంపడం జరిగిందన్నారు. రంజాన్ కంటే ముందు రాక్వా ప్రతినిధులు మురళీ గారు మిగతా సభ్యులు వాళ్ళ సంఘానికి సంబంధించిన ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్స్కి సంబంధించిన సంఘ సభ్యులు లాస్ట్ టైం వచ్చేసి మనల్ని కలవడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్స్ని భవన కార్మికుల సంబంధంగా దాని కార్మిక విభాగంలో చేర్పించాలా, సో దట్ వాళ్ళకు కూడా బెనిఫిట్స్ వస్తాయి. కార్మిక శాఖ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కానీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్సెస్ కానీ వాట్ ఎవర్ గవర్నమెంట్ ఇస్తున్నది. దాని మీద లాస్ట్ బడ్జెట్ సమావేశంలో మనం మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కార్మిక శాఖ నుంచి కూడా ప్రతినిధులు రావడం జరిగింది, అధికారులు రావడం జరిగింది. దాని మీద ఒక చిన్న వర్క్ కూడా చేసేసి దానికి సంబంధంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు రెండోసారి ప్రభుత్వానికి గుర్తు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మంత్రి గారు కూడా సమాధానం చెప్పారు. ఇది ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. అక్కడి నుంచి మార్పు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరగాలి పని. మన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మీ తరపున ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అది కాకుండా ఇక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్లో కూడా కొన్ని బెనిఫిట్స్ వచ్చే విధంగా ఇక్కడ కూడా ప్రతిపాదన చేస్తున్నారు. దాని ప్రకారం కూడా వర్కౌట్ చేస్తున్నారు. డెఫినెట్గా మనం ఇంకా పని చేస్తే డెఫినెట్గా ఈ మార్పు అనేది మీ చేతుల్లో ఉంది. అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ దాదాపు గత 100 సంవత్సరాల నుంచి మా ఫీల్డ్ ఉన్న మాకు గవర్నమెంట్లో గుర్తింపు లేని కారణంగా గత సంవత్సరం మార్చి 7వ తేదీన మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే అసెంబ్లీలో మాధవిరెడ్డి గారు మా R&D టెక్నీషియన్లు పడుతున్న బాధలు గురించి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నిన్నటి రోజు అనగా 23/2/2026వ తేదీన మళ్ళీ రెండవసారి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దానికి మన లేబర్ మినిస్టర్ అయిన వాసపల్లి సుభాష్ గారు ప్రతిస్పందనగా ఆల్రెడీ లాస్ట్ టైం మాధవి మేడం మాట్లాడిన తర్వాత దాన్ని లేబర్ డిపార్ట్మెంట్లో మా R&D ఫీల్డ్కు లేదు కాబట్టి దీని ప్రతిపాదనకు సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేడం మొట్టమొదటిసారిగా మాట్లాడిన తర్వాత దానికి లేబర్ బోర్డులో కొత్తగా ఒక లేబర్ చట్టం తెచ్చి అన్ఆర్గనైజ్డ్ వెల్ఫేర్ ఒక చట్టాన్ని మా కోసం అందించడం నిజంగా చెప్తున్నా చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ఎంటైర్ రాష్ట్ర చరిత్రలో ఉన్నటువంటి 1,00,000 మంది టెక్నీషియన్లు అంటే 1,00,000 కుటుంబాలకు అంటే దాదాపు 5 లక్షల మంది సభ్యులను ఇందులో చేర్చి మా కోసం మేము పడుతున్న కష్టాలకు మేడం అసెంబ్లీలో మాట్లాడడం నిజంగా చాలా గర్వకారణం. ఇది తొందరలోనే కార్యరూపం దాల్చి మాకు వింగు వస్తుందనేసి మేము అనుకుంటా ఉన్నాము. కాబట్టి మేమందరం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఇవాళ మేడం గారు కడపకు వస్తున్నారు. మా కోసం అంత కష్టపడి అసెంబ్లీలో మాట్లాడినందుకు మేము ధన్యవాదాలుగా మొత్తం కడప కమిటీ అలాగే టెక్నీషియన్ల అందరం కూడా ఇక్కడికి వచ్చాము. ఇదంతా ఈ టెక్నీషియన్ల కమిటీ కష్టం. ఎంటైర్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క R&D టెక్నీషియన్ కష్టము ఈరోజు నిజంగా మాకు ఒక ప్రతిఫలం అందించే రోజు. కాబట్టి తొందరలోనే వింగ్ గెజిట్ అవుతుందని ఆశిస్తూ మాకు సహకారాలు అందిస్తున్న మీడియా వారికి అంతకంటే ముందుగా మాధవిరెడ్డి మేడం గారికి అలాగే శ్రీనివాసులు రెడ్డి సార్ గారికి ముఖ్యంగా లేబర్ మినిస్టర్ వాసంశెట్టి సుభాష్ గారు స్పందించి మాకు గెజిట్ వచ్చేదానికి కృషి చేస్తున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. దాదాపు ఒక 20 నుంచి 30 ఏళ్ల కళను మేడం ద్వారా నెరవేరబోతోంది. మా రాక్వా కుటుంబ సభ్యులందరికీ అది ఒక పండగ లాంటి వాతావరణం. మేడంకి ధన్యవాదాలు తెలుపుకోవడానికి మరొకసారి మేడం కడపకి రాబోతుంటే ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చాం.